ఇప్పుడు మీరు ఈ 40 రోజు కఠిన దీక్షతో ఉన్నారు, చాలా సంతోషం. ఇది 365 డేస్ చేసిన అనుకోండి, ఏమవుతుంది? రాజ్యం మొత్తం కింద మీదకి అయిపోతుంది స్వామి. ఉండొద్దు అట్లా. ఒక బండి తీసుకొని అది ప్రతిరోజు నడిపిస్తాం, ప్రతిరోజు సర్వీస్ చేయలేము. సర్వీస్ చేయాల్సింది కనీసం 3,000 కిలోమీటర్ పోతేనే సర్వీస్ చేయాలి. ప్రతిరోజు మాల వేసుకొని సన్యాస దీక్ష తీసుకున్న వాళ్ళు సన్యాసులు, లోకమంతా సన్యాసులు నిండితే ప్రపంచం ముందుకు పోదు, ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది. అది చెయ్యవద్దు. అందుకే స్వామి చెప్పారు, కేవలం 41 రోజు దీక్ష మాత్రమే తీసుకోవాలి. అంత తర్వాత దీక్ష విరమణం చేసుకొని మీరు మామూలుగా నడుచుకుంటాము, మామూలుగా బ్రతుకుతుంటాము. మళ్ళీ మీకు సర్వీసింగ్ అవసరం అయినప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తీసుకుంటాం. ఇది స్వామి చెప్పినట్టు ఇది తీసుకొని ప్రతిరోజు మీరు సన్యాసం తీసుకుంటే మీ కుటుంబం ఎవరు చూసుకుంటారు స్వామి? మీ భార్య పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? మీ వృత్తి ఎవరు చూసుకుంటారు? రేపు భవిష్యత్తు చాలా మారిపోతాయి. అంత దూరం నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ అర్థం.